అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం భారత స్టాక్ మార్కెట్లకు కొత్త ఊపిరిపోయినుంది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు భవిష్యత్తులో రేట్ల కోత ఉంటుందన్న ఫెడ్ సంకేతాలు ఇన్వెస్టర్లలో జోష్ నింపాయి. దీనివల్ల భారత మార్కెట్లలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలు ఫెడ్ నిర్ణయం మన దలాల్ స్ట్రీట్పై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ప్రస్తుతానికి 3.5% నుంచి 3.75% శ్రేణిలోనే స్థిరంగా ఉంచింది. అయితే ఇక్కడ గమనించాల్సిన కీలక విషయం ఏంటంటే ఈ ఏడాది చివరి నాటికి రేట్ల కోత ఉంటుందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పష్టమైన ప్రాజెక్ట్ ఇచ్చారు. ఈ నిర్ణయం భారత మార్కెట్లకు ఎంతో కీలకం. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే లేదా స్థిరంగా ఉంటే అక్కడి బాండ్ ఈల్డ్స్ తగ్గుతాయి. ఫలితంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా నుంచి మళ్లించి అధిక లాభాలు ఇచ్చే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల వైపు మొగ్గు చూపుతారు. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వడ్డీ రేట్ల కోత అంచనాలతో డాలర్ ఇండెక్స్ బలహీనపడితే రూపాయి విలువ పెరగడంతో పాటు మన స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరిగినప్పటికీ ఫెడ్ సానుకూల దృక్పథం మార్కెట్లోని భయాలను తగ్గించింది. రాబోయే త్రైమాసికాల్లో విదేశీ నిధుల వెల్లువ పెరిగితే సెన్సెక్స్, నిఫ్టీ మరిన్ని రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి అమెరికా నుంచి వచ్చిన ఈ గ్రీన్ సిగ్నల్ భారత ఇన్వెస్టర్లకు పెద్ద ఊరటనిచ్చింది. విదేశీ పెట్టుబడులు పెరిగితే మన మార్కెట్లు మరింత బలోపేతం కావడం ఖాయంగా కనిపిస్తోంది.